ప్రైజ్ ది లార్డ్. మీరంతా బాగున్నారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచుతూ ఉన్నాను. దేవుడు మనలందరినీ రక్షించి కాపాడి నడిపించునుగాక. మరొక వర్తమానంలోనికైతే వెళ్దాం. దేవుని వాక్యము మనల్ని సజీవులుగా ఉంచుతుంది. దేవుని వాక్యము నిన్ను నడిపించేదై ఉంటూ ఉన్నది. దేవుని వాక్యము నిన్ను ఆదరిస్తుంది. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. ఇక్కడ యాయిరు అనే మనుషుడు ఉన్నాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యాయిరు కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది. కొంతమంది వచ్చి అంతే చెప్తూ ఉన్నారు, ఇదిగో నీ కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది కనుక నీవు బోధకుని శ్రమ పెట్టవద్దు అంటూ ఉన్నారు. గనుక ప్రియమైన దేవుని ప్రజలారా, కానీ విశ్వాసం మాత్రం ఉంచు అని చెప్పి యేసుప్రభు వారు అతనితో చెప్పడం, మరి అతడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. 39వ వచనంలో మనం చూస్తే, లోపలికి పోయి మీరేలా గొలు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పిన అందుకు వారు ఆయన అపహసించారు. అయితే ఆయన వారి అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో కూడా ఉన్నవారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకమని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్తున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగిను. ఆమె 12 సంవత్సరంలో ప్రాయం గలది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు వారు అందరూ చనిపోయిందని చెప్పి ఆ చిన్న పాప గొలు చేసి ఏడుస్తూ ఉన్నారు. వారిని అందరినీ బయటికి పంపించేసి ఆయన చనిపోలేదు ఈ చిన్నది అని చెప్తూ ఉన్నారు. ప్రవచనాన్ని చెప్తూ ఉన్నారు, ప్రవచిస్తూ ఉన్నారు. అనగా ఒకవేళ తాను రాకముందుగా మృతి ఉండవచ్చును కానీ, మరి ఆ పాప చనిపోయి ఉండవచ్చును కానీ, యేసు మనకు జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు మనల్ని లేవనెత్తేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఆయన యందు విశ్వాసం ఉంచేవారిని సిగ్గుపరచనటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నిన్ను సిగ్గుపరచడు. కాబట్టి అనేకులు నీకు తొందర పెట్టే వాళ్ళు ఉంటారు. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నువ్వు క్రైస్తవంలోనికి వెళ్ళిపోయావు, నువ్వు ఆ దేవుని నమ్ముకున్నావు, నీకు అక్కడ ఏం జరగదు, అలా ఉండదు, ఇలా ఉండదు అని చెప్పి వారు అంటూ ఉండవచ్చును. కానీ చుట్టే వాటిని వినకుండా నీవు లేఖనాలను వింటూ ఆయన స్వరాన్ని వినగలగాలి. యేసుప్రభు వారు అంటూ ఉన్నారు, ఆ చిన్నది నిద్రిస్తూ ఉన్నది కానీ చనిపోలేదు. అంటే తను రాకముందు మరణించి ఉండవచ్చును కానీ ఆయన భూలోకంలోని నీ నిమిత్తమై నరశరీరుడుగా మానవతారిగా వచ్చి నీ నిమిత్తమై క్రయధనాన్ని చెల్లించి నీ కొరకే మేకులతో కట్టబడి శిలువ మ్రాను మీద చనిపోయి, ఇప్పుడు రోమా సైనికులు చక్క మీద సిలువ వేసినారండి. ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలారా. కాబట్టి సిలువ అనేది రోమా పరిపాలనలో రోమను ప్రభుత్వం వారు ఆ ఖైదీలను ఏం చేస్తారంటే తాళతో కట్టేస్తారు ఆ సిలువకి. కానీ యేసు ప్రభు వారిని ఏం చేశారంటే మేకులతో కొట్టారు. కాబట్టి అది వారి విధానం. చెక్క మీద సిలువ వేయబడేది అనేది వారి విధానం. కొన్ని శిక్షలు ఉన్నాయి. ఫలాని యొక్క దీనికి ఈ నేరానికి శిక్ష ఉంది, ఫలా నేరానికి ఉరిశిక్ష ఉంది, ఫలా నేరానికి జీవిత ఖైదు ఉంది, ఫలా నేరానికి 7 సంవత్సరాల కారాగార శిక్ష. కాబట్టి చెక్క మీద సిలువ వేయడం అనేది అది రోమన్లో పరిపాలనలో ది గవర్నమెంట్ ఆఫ్ ద రోమన్స్ లో వారు వాళ్ళ విధి, వాళ్ళ విధానం, అది వాళ్ళ యొక్క పద్ధతులవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చేశారంటే చెక్క మ్రాను మీద, ఆయన మ్రాను మీద ప్రవచనాల లేఖనాల ప్రకారం ఆయన మ్రాను మీద ఏం చేయబడ్డాడంటే సిలువ వేయబడ్డాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు. ఆయన సిలువ మ్రాను మీద మన నిమిత్తమై సిలువ వేయబడ్డాడు, మన నిమిత్తమై చనిపోయాడు, మన కొరకే మృతి పొందాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. కనుక యేసు ప్రభు రాకముందు ప్రజలు అనేకులు సమస్యల్లో, వ్యాధుల్లో, మరణంలో ఉన్నారు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత మానవుని పరిస్థితులు మారి అడుగుడి ఇవ్వబడిన ఆయన సెలవిచ్చాడు. ఆయన మొరపెట్టే వారందరికీ ఆయన ఉత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయన్ని వెతికే వారికి దొరికేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయన్ని వెతికిన వారిని రక్షించిన వాడే ఉంటున్నాడు. అంతేకాదు కానీ యేసు ప్రభు వారు నశించిన దానిని వెదకి రక్షించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన రాకముందు వారు మరణాన్ని చూస్తున్నారు కానీ ఆయన ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను రాకముందు ఆ పాప చనిపోయింది మీ దృష్టిలో, కానీ నా దృష్టిలో లేపబడి ఉంటూ ఉన్నది.
కాబట్టి యేసు ప్రభువారు కూడా చాలామంది చనిపోయినాడు అనుకున్నారు, కానీ ఆయన తిరిగి లేచాడు. ఆ విధంగా నా చిన్న పాపను లేపుతూ ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడు అనే దానికి నిదర్శనంగా, ఆయన మరణమును ఆయన ఓడించగలడు అనే దానికి నిదర్శనంగా చెప్తున్నాడు. అక్కడ ఈ చిన్నదాన్ని చేయి పట్టుకొని లేవనెత్తాడు. తలి తాకుమి అనగానే, చిన్నదానా నేను నీతో లెమ్మని చెబుతూ ఉన్నాను. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ రోగాలు, రుగ్మతులు, సమస్యలు, అనాలోచన, అసమాధానం, నీ దిగులు గిగ్గులు వదిలి వెళ్ళిపోతుంది అంతే. మనం ఇంట్లో కూర్చుంటే ఎట్టా వెళ్తుందండి? ప్రియమైన వారులారా, దేవుడు అన్నాడు 6 దినములు పనిచేయండి, 7వ దినమున విశ్రాంతి దినము, అందులో నువ్వు వెళ్ళి నన్ను ఆరాధించు అన్నాడు. అందుకే వారికి సమాజ మందిరములు మోసే కాలంలో ప్రత్యక్ష గుడారము నిర్వహించబడి ఉన్నది. యేసు ప్రభువారు ప్రతి ఆదివారం సమాజ మందిరములోనికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. నీకు కూడా దేవుని మందిరాలు నిర్మించబడి ఉన్నాయి, నీ చుట్టుపక్కన ఉంటూ ఉన్నాయి. కాబట్టి మందిరానికి ఆదివారం క్రమంగా వెళ్ళాలి. ఇంట్లో కూర్చోవడం పాపం, తప్పు. కాబట్టి నువ్వు క్రమంగా దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు, ప్రవచనాత్మకమైన ఆయన సందేశములను వింటూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నడిపిస్తాడు, నీకు తోడై ఉంటాడు, నిన్ను కాపాడుతాడు. నీ సమస్యలు దినదినము నువ్వు దేవుని సన్నిధిలో, ఒక కాకి ఒకటి ఏం చేసిందంటే, మనం అందరం చదువుకున్నాం, లోతుగా ఉందంటే నీళ్ళు కడవలో ఒక్కొక్క రాయేస్తే నీళ్ళన్నీ ఏం చేశాయంటే పైకి వచ్చాయంట. కాబట్టి వాక్యము ఇప్పుడు తినగ వేము తీయనుండు అన్నారు. వాక్యం ఎప్పుడు చేదు కాదు, వాక్యం దీవెనకరమైనది. నేను ఉదాహరణ ప్రస్తావిస్తూ ఉన్నాను. వాక్యము దీవెనకరమైనది, వాక్యము ఆశీర్వాదకరమైనది, వాక్యము మేలైనది. కాబట్టి నువ్వు రోజు వాక్యాన్ని, సందేశాలు, దేవుని మందిరంలో దేవునితో సహవాసంలో నువ్వు ఉన్నట్లయితే, ఆయన వెంబడించినట్లయితే, నువ్వు మరణంలో ఉన్నా కూడా లేవనెత్తగలడు. లేవనెత్తేవాడు ఆయన. ఇక్కడ లేపి చిన్నదాన్ని లేపాడు. మరీ 80 ఏండ్లు వచ్చి, మరీ 75 సంవత్సరాలు వచ్చి, ఇంకా రేపో మాపో చనిపోతారంటే వీళ్ళని 100 మందిని బతికించడం అంటే అది అంత మంచి విషయం ఏం కాదు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మరి వాళ్ళే అనుకుంటారు ఈ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 75 సంవత్సరాల కాలంలో ఇంకా చనిపోయేది మేలని ఆ ముసలితనంలోని వ్యక్తి అనుకుంటాడు. కాబట్టి యవనస్తులను, మరి ఒక మాదిరి వయస్సులో ఉండేవారిని, వృద్ధులను సైతం ఆయన లేవనెత్తగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన వారిని వీరిని కాదు, మొత్తానికి ఇక్కడ సరే, ఆయన మనల్ని దర్శించేవాడు, లేవనెత్తేవాడు, నిన్ను తోడే ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. దేవుని కృప, ఆశీర్వాదములు మనతో కూడా ఉండునుగాక. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా తిరిగి కలుసుకునే పర్యంతరము దేవుని ఉన్నతమైన కృప, ఆశీర్వాదములు మనకు, మన కుటుంబాలకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.